పోటీ చేసినా ఓడిపోతారు. లాస్ట్ టైం అమేధిలో ఓడిపోయారు. ఈసారి దేశంలో నుంచి ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఓడిపోతారు. 2029 కల్లా అసలు కాంగ్రెస్ ఛాయలు ఉండవని, ఇండియా కూటమి తరపున ఈ కమింగ్ ఎలక్షన్స్లో ఇండియా కూటమి తరపున కలిసి పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్కి 40 సీట్ల కంటే మించి రావని చాలా కీలకమైన పాయింట్స్ చేశారు. లాస్ట్ పాయింట్ ఒకటి, ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ సిచ్యువేషన్తో పాటుగా ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని కూడా ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. అదొకసారి చూద్దాం. India has prolonged period of backwardness. Whenever these 50 years, whenever they are in power, and we have seen the prolonged backwardness. Sir, very important, sir. Very important. This slogan has to be remembered by the Congress party, and they have to put it on their party walls on the party, sir, in the party. There is no doubt in anyone's mind that India grows only when Congress sleeps. India grows only when Congress sleeps. I am repeating it, sir. India grows only when Congress sleeps. Sir, the people of Andhra Pradesh, once again I am telling, will never forgive the Congress party. The Congress party has gone into the history in Andhra Pradesh, sir. Thank you. రైట్. ఈ కామెంట్ కూడా చాలా కీలకమైన పాయింట్స్ చూడాల్సింది. నిజంగా కాంగ్రెస్కి ఇటువంటి పరిస్థితి ఉందా అని ఆయన అన్న మాటలు వింటే ఎవరికైనా సరే ఆ డౌట్ వచ్చే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా అన్న పాయింట్లు, కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉన్న అన్ని రోజులు కూడా దేశాభివృద్ధి జరిగింది. బట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ నిద్రపోతుంటే మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుంది తప్పించి వాళ్ళ అధికారంలో ఉంటే రాదు అని చాలా టార్గెటెడ్ కామెంట్స్ చేయడం జరిగింది. రైట్. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటుగా ఈరోజు డిబేట్లో ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు, అదేవిధంగా వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ జాయిన్ అవుతారు. రైట్. అందరికీ నమస్కారం అండి. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఎందుకు అంటే రైట్, విజయసాయి రెడ్డి కామెంట్స్ మీరు వినే ఉంటారు. ఆయన చాలా టార్గెటెడ్గా కాంగ్రెస్ని ఆ విధంగా దూషించడం వెనక ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? మీరు చాలా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్గా మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి ఆ కామెంట్స్ మీద, విజయసాయి రెడ్డి కామెంట్స్ మీద? విజయసాయి రెడ్డి అన్న 52 సీట్లు, 37 సీట్లు, తర్వాత లెస్ దాన్ 100 ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓటింగ్, ఇవన్నీ నిజాలే. అయితే విజయసాయి రెడ్డికి ఎంత కోపం ఎందుకు వచ్చింది, వైసీపీకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో షర్మిలను ఎంట్రీ చేయటం, కాంగ్రెస్ తీసుకొచ్చి కావాలని పిసిసి అధ్యక్షురాలు చేయటం అనేది ఈ కోపానికి కారణం. కాబట్టి కాంగ్రెస్ విభజించింది, బీజేపీ సపోర్ట్ చేసిందని ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు చాలా చిన్న పార్టీలు అయినాయి, అవి 2 కూడా. అయితే ఇప్పుడు షర్మిలను ప్రవేశపెట్టి 5%, 10%, 15% ఓట్లు జీలిస్తే వైసీపీకి అది దెబ్బ. కాబట్టి కాంగ్రెస్ ఇమేజ్ని దెబ్బ కొడితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటింగ్ చీలకుండా ఉంటే వైసీపీ నిలబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లే కాదు, పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ మీద అటాక్ చేస్తే, పైనుంచి కింది వరకు కూడా అటాక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓట్లు చీలకుండా ఉంటాయి అనేటువంటి హోప్స్ తోటి ఇవాళ విజయసాయి రెడ్డి అటాక్ చేశాడు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని నిజాలున్నాయి, కొన్ని అబద్ధాలున్నాయి. వాళ్ళ పొలిటికల్ పర్పస్ వాళ్ళు మాట్లాడతారు. కానీ నేను ఒక ఎకనామిక్స్ స్టూడెంట్గా నిజాలు చెప్పాలి. దాంట్లో ఇంతకుముందు ఒక 3 నిజాలు చెప్పా. ఏది 100 కన్నా తక్కువ వచ్చిన ఓట్లు నిజమే, గత పార్లమెంట్ ఎలక్షన్లో 37, ఆ తర్వాత పార్లమెంట్ 52 అనేటువంటివన్నీ నిజాలే. అబద్ధం ఏమిటంటే కాంగ్రెస్ లేనప్పుడు దేశం అభివృద్ధి చెంది అనేది అబద్ధం. ఈ మధ్యనే ఒక అఫీషియల్ సెన్సస్ బయటకు వచ్చినాయి. 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ల గ్రోత్ రేటు 8.1% ఉంటే 14 నుంచి 24 వరకు 10 ఇయర్స్లో గ్రోత్ పర్సంటేజ్ 5.2 ఉంది. అంటే కాంగ్రెసు లేదా యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 8కి అబవ్ 8% ఉంటే, తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న 2014 నుంచి 2024 వరకు అబవ్ 5%, అరౌండ్ 5, అరౌండ్ 8, ఇది లెక్క. కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్లో ఇది అబద్ధం అంటున్నా. అట్లాగే ఇంతకుముందు నిజాలు చెప్పా. తర్వాత ఈ కోపానంతటికి కారణం మాత్రం కాంగ్రెస్ కావాలని షర్మిని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తీసుకొచ్చింది. ఓట్లు గెలుస్తుంది, ఓట్లు గెలకుంటుండాలంటే కాంగ్రెస్ని కార్నర్ చేయాలనేటువంటిది
విజయసాయి రెడ్డి అటాక్ అనుకున్నటువంటి ఆంతర్యం. ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా అన్నారు వారు. 10 ఏళ్లు దూరంగా పెట్టారు కాంగ్రెస్, ఇప్పుడు అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది తెలంగాణ అని ఒకటన్నారు. రెండోది ఇచ్చే ప్రాసెస్, తెలంగాణ ఇచ్చే ప్రొసీజరు రాంగ్ ప్రొసీజరు, అది తెలంగాణ గెలవటం కోసం ఇచ్చిర్రు అన్నారు. కాబట్టి ఇదివరకు మోడీ ఇదే స్టేట్మెంట్ ఇస్తే బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది, తెలంగాణ ఇష్యూ కూడా చేసింది. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని అని మోడీ అంటే దాన్ని బీఆర్ఎస్ కౌంటర్ చేసింది. కాబట్టి ఇవాళ ఒకటి బీఆర్ఎస్ కు సంతోషపడే విషయం, ఒకటి బీఆర్ఎస్ కు కాంట్రడిక్టరీ ఉన్నటువంటి విషయం విజయసాయి రెడ్డి స్పీచ్ లో ఉన్నది. అడ్డగోలుకి ఇచ్చారు తెలంగాణ దానికి వాళ్ళ అభ్యంతరం చెప్తారు. అట్లా కాదు, కాంగ్రెస్ రోజు రోజుకు దిగజారిపోతుంది, తెలంగాణలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన దానికి బీఆర్ఎస్ సంతోషిస్తారు. బీఆర్ఎస్ ఆస్పెక్ట్లు అది. ఇక బీజేపీ విషయానికి వస్తే మరి కాంగ్రెస్ విభజిస్తే బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, రెండు కలిపి విభజించినాయి. రెండు పార్టీలు కలిస్తేనే విభజన సాధ్యమైంది, అది నిజం. అదే సందర్భంలో స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ బీజేపీ రెండు ఇస్తాయన్నాయి. అప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు, ఇప్పుడు బీజేపీ ఇవ్వలేదు. కాబట్టి అది రెండు పార్టీలకు వర్తిస్తుంది. కాబట్టి విజయసాయి రెడ్డి స్పీచ్ చూస్తే దీంట్లో ఏకైక లక్ష్యం కాంగ్రెస్ ని డిగ్రేడ్ చేసి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు చేర్చుకుంటూ ఉంటది అనేది వారి ఎత్తుగడగా నేను భావిస్తున్నా. కానీ సత్యం గారు, నిజంగా మీరు అన్నట్టుగా మీరు చెప్పిన పాయింట్ ప్రకారం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు బాధ్యులుగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ బీజేపీని పల్లెత్తు మాట కూడా అన్ని విజయసాయి రెడ్డి కేవలం కాంగ్రెస్ మీదే ఆ విధంగా దూషణ పర్వం కొనసాగించారంటే ఇది కొంత బీజేపీకి మంచి వెల్కమ్ స్టెప్ లాగా ఉంది. అంటే ఈయన వ్యాఖ్యలు కూడా బీజేపీకి, ఏపీలో ఉన్న బీజేపీకి బాగా మంచి మొరల్ లాగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ బీజేపీ కనుసన్నల్లో ఉన్నాయి. ఫర్ ఇండివిజువల్ కంపల్సరీ జగన్ బీజేపీతో సాఫ్ట్గా ఉంటున్నాడు, పార్లమెంట్లో కానీ ఎవ్రీవేర్ ఎక్కడైనా సపోర్ట్ చేస్తున్నాడు. అది ఫర్ ఇండివిజువల్ కంపల్షన్. నా అంచనా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా బీజేపీని సాఫ్ట్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రాజకీయాల్లో భాగంగా, రాజకీయ ఎత్తులలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కోసం తాపత్రయపడుతుంది. ఎందుకు ఈ చిన్న పార్టీ అయినా మరి తెలుగుదేశం జనసేన ఎందుకు తాపత్రయపడుతుందంటే మోడీ ఇమేజ్ ఏమైనా 4-5% ఓట్లు ఉపయోగపడితే అధికారం రావచ్చు అనేది జనసేన తెలుగుదేశం యొక్క ఆశ. తర్వాత వైసీపీకి ఉన్న కాన్ఫిడెన్స్ అంటే ఒంటరిగా జడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లు చూశారు కాబట్టి ఒంటరిగానే అధికారంలోకి వస్తాం, బీజేపీని పూర్తిగా అటువైపు నెట్టకుండా న్యూట్రల్ గా ఉంచే ఎలక్షన్స్ విజయం సాధించాలనేది వైసీపీ యొక్క ఎత్తుగడ. బీజేపీ ఎత్తుగడ ఏంటి? వాటితోటి మిత్రపక్షంగా ఉన్న వైసీపీ గెలిస్తే నష్టం, ఎందుకంటే నేషనల్ లెవెల్లో పార్లమెంట్లో కానీ ఇతరత్ర సపోర్ట్ చేస్తుంది. కాబట్టి జనసేనను చీల్చి పొత్తు పెట్టుకోవాలన్నటువంటి ఎత్తుగడలో బీజేపీ ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించట్లే, ఎందుకంటే బీజేపీ జనసేన కలిస్తే ఏ సీట్లు రావన్న విషయం తెలుసు అందరికీ. మరి ఇటువంటి విషయంలో కొంతమందికి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏం అనుమానాలు వస్తున్నాయంటే తెలుగుదేశం నుంచి జనసేనను దూరం చేసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఒక 10% సీట్లు వస్తే, తెలుగుదేశానికి ఒక 30% సీట్లు వస్తే మిగతా 40%, 45% వైసీపీ వచ్చి అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తుగడేస్తుంది. జనసేనను తెలుగుదేశానికి దూరం చేసి వైసీపీని గెలిపియాలని చెప్పేసి అనేటువంటి సర్కిల్స్ కూడా ఉన్నాయి ఇవాళ. కాబట్టి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చుట్టే ఈ మూడు పార్టీలు తిరుగుతున్నాయి. ఇన్ యాక్షన్స్ దాంట్లో ఆచరణలో కూడా విశాఖపట్నం ప్రైవేటీకరణ చేసినప్పుడు కానీ, హోదా ఇవ్వనప్పుడు కానీ, పోలవరం కానీ, ఏ ఇష్యూస్ మీద, తర్వాత నూతన విద్యా విధానం కానీ, మూడు సూత్రాలు, 3 భాష త్రిభాష సూత్రం విషయంలో కానీ ఈ పార్టీలు ఏవి స్టేట్మెంట్లు చూకునేది తప్ప పెద్దగా వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది లేదు. రైట్. సచిన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డిబేట్లో జాయిన్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ కార్యదర్శి సైదా గారు. రైట్. సైదా గారు,